సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఎత్తుతో 10,754 చదరపడుగుల వైశాల్యంతో, దాతల విరాళంతో, దేవస్థానం నిధులతో కిలోల కొద్దీ బంగారాన్ని ఈ తాపడం కోసం వినియోగించింది తెలంగాణ ప్రభుత్వం. 74 రోజుల్లో ఈ తాపడం ఫిట్టింగ్ పనులు పూర్తి చేయబడింది. ఇందులో భాగం పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు. వారందరికీ స్వామివారి ఆశీస్సులు సదా అందుతూ ఉంటాయని ఆశిస్తోంది ఈ పవిత్ర వేదిక. ఏకేన చక్రమపరేణ కరేణ శంఖం అన్యేన సింధు తనయాం అవలంబ్యతిష్ఠన్ వామేతరేణ వరదాభయ హస్తముద్రాం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ శంకరాచార్య విరచిత లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధిశూలి సురప్రవ్వజ్య వారాహ రామ నరసింహ రమాదికాంత క్రీడా విలోల విధి శూలి సుర ప్రవంజ్య హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. అందరూ ఎప్పుడు ఆ స్వామివారు తల్లివి నీవే తండ్రివి నీవే అన్నట్టుగా మాతా నృసింహచ్చ పితా నృసింహ భాతా నృసింహచ్చ సఖా నృసింహ విద్యా నృసింహో ద్రవిణం నృసింహ స్వామీ నృసింహ సకలం నృసింహ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమస్థితాంగ ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగ ధవళాంగ రమాస్థితాంగ శృంగార సంగర కిరీట రసద్వరాంగ. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు. బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణ మూర్తులు, గరుడ మూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేశారు. రామానుజ జీఎస్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం ఇచ్చారు. భారతీయ ప్రజలకు, యావత్ ప్రపంచ ప్రజలకు అన్ని వేళలా ఈ పవిత్ర క్షేత్రం నుంచి ఆశీస్సులు అందిస్తూనే ఉంటారు. లోకా సమస్త సుఖినో భవంతు అన్న, అందరికీ మంచి జరగాలన్న ఒక ప్రగాఢ కాంక్ష ఈ క్షేత్రం నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి మహోదయులు రేవంత్ రెడ్డి గారు దంపతీయుక్తంగా పాల్గొని ఈ సంప్రోక్షణ పవిత్రోత్సవంలో, మహా కుంభాభిషేకంలో, సుదర్శన చక్ర ఆవిష్కరణలో ఆశీస్సులు అందుకున్నారు అర్చక స్వాముల చేత, వేదమూర్తుల చేత. అలాగే ఎందరో ప్రజాప్రతినిధులు వారి వారి హోదాల్లో ప్రజాసేవలో అంకితమైన వారు, ఉన్నత అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ విభాగాలు అందరికీ స్వామివారి శుభాశీస్సులు ఎన్నవేళ్ల అందాల్ని కాంక్షిస్తోంది వేదిక. తెలంగాణ ప్రభుత్వం పక్షాన వానమామలై స్వామివారికి, అర్చక స్వాములకు నమస్సులు. అలాగే ప్రభుత్వ దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన అందరికీ ఈ వేదిక నుండి హృదయపూర్వక శుభ నమస్సులు అందిస్తోంది. స్వామివారి ఆశీస్సులు అందాలని మనస శిరస వచస కోరుకుంటోంది. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ఉభయ వేదాంత ప్రవర్తకులు మధురకవి రామానుజ జీఎస్ స్వామి వారు కదలి వెళుతున్నారు. అర్చక స్వాములందరూ వారిని సభక్తికంగా వారిని స్వాగతిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆలయం వైపు
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అలాగే రాష్ట్ర ప్రజల సేవలో తమ తమ స్థాయిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులకు, అధికార బృందానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి ఐఏఎస్ మేడం గారికి, ఇంకా ఉన్నత బాధ్యతతో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి, అధికారులకు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు, సిబ్బందికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు. బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణ మూర్తులు, గరుడ మూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేశారు. రామానుజ జీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితమిచ్చారు. మూర్తుల ఆశీస్సులందుకొని అర్చక స్వాముల గోవింద నామాలు ప్రతిధ్వనించాలి అందరి నోట. అందరి హృదయం ఆవిష్కరించింది స్వర్ణమయ గోపురాన్ని సుదర్శనాన్ని. ప్రజామయేంద్ర ఇంద్రియం తదాతు మయ మేధాం దివే ఉతజ్జో కయానశ్చిత్ర భువదూతే సదా వృధస్సగా కయా ఈశ్వరేం సర్వభూతానాం తామోపక్వయే శ్రియం హరిద్రాచూర్పయామి మూర్తుల ఆశీస్సులందుకొని అర్చక స్వాముల గోవింద నామాలు ప్రతిధ్వనించాలి. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు. బంగారు తాపడంతో తయారు చేసిన నరసింహావతారాలు, కేశవ నారాయణ మూర్తులు, గరుడ మూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేశారు. రామానుజ జీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం ఇచ్చారు. మనము విజువల్స్ లో చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ విజువల్స్ లో రాజగోపురానికి సంబంధించిన దృశ్యాలు మనం చూసాము. పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆవిష్కరించడం జరిగింది. తర్వాత అభిషేకాలు కూడా నిర్వహించారు. సతీ సమేతంగా రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం దైవ దర్శనం కూడా చేసుకున్నారు. అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. గోవింద నామాలు ప్రతిధ్వనించాలి అందరి నోట. అందరి హృదయం ఆవిష్కరించింది స్వర్ణమయ గోపురాన్ని సుదర్శనాన్ని. ప్రజామయేంద్ర ఇంద్రియం తదాతు మయ మేధాం దివే ఉతజ్జో కయానశ్చిత్ర భువదూతే సదా వృధస్సగా కయా ఈశ్వరేం సర్వభూతానాం తామోపక్వయే శ్రియం హరిద్రాచూర్ణం సమర్పయామి. మూర్తుల ఆశీస్సులందుకొని అర్చక స్వాముల యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు. బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు, కేశవ నారాయణ మూర్తులు, గరుడ మూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేశారు. రామానుజ జీయర్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి
స్వామివారికి అంకితం ఇచ్చారు. కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగా సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే. జబలో సుదర్శనం ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నరసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రీషుని ఈ పవిత్ర క్షేత్రం. వ్యాసాది భక్త రసిక భవదీయ సేవాం వాంఛం త్యనన్య హృదయ కరుణా సముద్ర త్వద్దాస్య భోగ రసికాస్యథ జిన్ముఖార్యా రామానుజాది మహనీయ గురు ప్రధాన సేవార్థమత్ర భవదీయ గృహాంగణస్థ యాదాద్రినాథ నృహరే తవ సుమనస్స తవ సుప్రభాత అంటూ ప్రతి ఉదయం ప్రతి హృదయం నమస్సులు అందిస్తుంది. సింహాచలేచ శుభమంగళ శైలరాజే వేదాచలాది గిరిమూర్త సుస్థితోసి శ్రీ యాదవాద్రి శిఖరే త్వం అహోబిలేపి. అహోబిలంలో సింహాచలంలో వేదాచలంలో ఉన్న ఆ నృసింహస్వామి వారిని తలుచుకుంటూ మరి మన యాదగిరి గుట్టలో ఉన్న మన యాదగిరీషుణ్ణి నమస్కరించుకుందాం. త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి పాప. ఓ లక్ష్మీ నరసింహ, నీ పేరు తలుచుకుంటే చాలు పాపాలు పటాపంచలవుతాయి. త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి దైత్యాః త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి రోగాః. రోగాలు దూరమవుతాయి, పాపాలు దూరమవుతాయి అంటోంది ఈ శ్లోకం. విఖ్యాత వైద్య జనవంచక రోగజాల విఖ్యాత వైద్య ఇతి రోగ నిపీడితాస్త్వం. రోగాలు కూడా దూరమవుతాయి స్వామిని దర్శించుకుంటే, స్వామిని స్మరించుకుంటే. ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉన్న సంగతి కూడా తెలుసు మీకు. దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా టెంపుల్ అథారిటీస్ పక్షాన రిక్వెస్ట్. దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా టెంపుల్ అథారిటీస్ పక్షాన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈఓ టెంపుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పిలిగ్రిమ్స్, ఆల్ ది డివోటీస్. వేయించేసిన భక్తులందరికీ మనవి, కిందికి దిగి ఆ ఆలయ దర్శన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మహావజ్రకాయం మహీజావిధేయం మనోధ్యాన యోగం ప్రభావాభ్యుతేయం కపీనాం వరేణ్యం సురేశానగణ్యం ప్రసన్నాంజనేయం భజే భక్తగేయం. ఆ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిని నమస్కరించుకుంటూ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారిని నమస్కరించుకుంటూ విష్ణు తీర్థాన్ని మనసులో స్మరించుకుంటూ యజ్ఞశాలను, క్షేత్రపాలకుణ్ణి, పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని, విష్ణుతీర్థ గుండాన్ని అన్నిటినీ దర్శించుకొని స్వామివార్ల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతరాలయంలో మరి పంచరూపాల్లో వెలిసిన జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, గండవీరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహస్వామి ఈ యావత్ క్షేత్రంలోనే ఉగ్ర నరసింహుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఆ ఉగ్రత్వం దేని పట్ల? పాపాన్ని పటాపంచలు చేసే ఉగ్రత్వం. అలాంటి పంచనరసింహ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోండి.
అంతరాలయంలో ఉన్న స్వామివారిని సేవించుకోవటానికి దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ముఖ్యంగా యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బంగారు తాపడంతో తయారు చేసిన నృసింహ అవతారాలు, కేశవ నారాయణమూర్తులు, గరుడమూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. రామానుజ జీఎస్ స్వామీజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం ఇచ్చారు. అక్కడికి పెద్ద ఎత్తున భక్తులు కూడా చేరుకున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్న సందర్భంలో అక్కడ భారీ భద్రతలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు ఆదివారం కూడా కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు స్వామివారి దర్శనానికి. అందులో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన రోజు కాబట్టి చాలా మంది భక్తులు అక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకోవడానికి చూస్తున్నారు. అయితే 50.5 అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని నిర్మించడం జరిగింది. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతూనే ఉంది. సతీ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ మహోత్సవానికి అక్కడికి వెళ్లారు. స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించారు సీఎం. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. మనము విజువల్స్ లో చూడొచ్చు. సతీ సమేతంగా అక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం కూడా కావడంతో అక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీ భద్రత నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భోగ రసికాశ్చ జిన్ముఖార్యాః రామానుజాది మహనీయ గురు ప్రధానా సేవార్థమత్ర భవదీయ గృహాంగణస్థ యాదాద్రినాథ నృహరే తవ సుమనస తవ సుప్రభాత అంటూ ప్రతి ఉదయం ప్రతి హృదయం నమస్సులు అందిస్తుంది. పాపాలు పటాపంచలవుతాయి. త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి దైత్యాః భోగాభినందన నృసింహ దయా సముద్ర లక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత శ్రీరంగ వెంక పద్మాలయే జనని పద్మభవాది వంద్యే భక్తార్తి భంజని దయామయ దివ్యరూపీ కరుణా సముద్ర త్వద్దాస్య భోగ రసికాశ్చ జిన్ముఖార్యాః రామానుజాది మహనీయ గురు ప్రధానా సేవార్థమత్ర భవదీయ గృహాంగణస్థ యాదాద్రినాథ నృహ